హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు ఒక ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములాని మీరు ఇంట్లో కూర్చొని మీరు చేసుకోవచ్చు. మీ జాతకంలో మీ పేరులో వాల్యూస్‌ని బట్టి మీకున్న సమస్యల్లో ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది మీరు ఫిల్ చేసుకొని చూడండి ఒకసారి. ఇక్కడ గనక మనం ఏ విధంగా చేయాలనేది ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ గనక మనం శ్రీధర్ పేరుని గనక చూసుకున్నట్లయితే దీని వాల్యూస్ ఎస్ అంటే 3, ఆర్ అంటే 2, ఐ అంటే 1, డి అంటే 4, హెచ్ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 2. ఇది మొత్తం న్యూమరాలజీ ప్రకారం చాలియన్ సిస్టమ్ ప్రకారం గనక ఈ 9 గళ్ళలో గనక వేసి ఫిల్ చేసినట్లయితే మనకు అర్థమవుతది. ఎస్ అంటే 3. 3 అంటే ఇక్కడ రిలేషన్‌షిప్. శ్రీధర్ అందరితో రిలేషన్‌షిప్‌లో బాగా ఉంటాడు. అక్క, చెల్లి, అత్త, మామ, చిన్నమ్మ, ఫ్రెండ్స్ ఇలా అందరితో. అదేవిధంగా 6 అంటే 2. 2 అంటే సంతానం. శ్రీధర్‌కి సంతానం కలుగుతుంది. ఐ అంటే 1. 1 అంటే ఇక్కడ వివాహం. శ్రీధర్‌కి వివాహం జరుగుతుంది. డి అంటే 4. 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. రుణ బాధల విషయంలో శ్రీధర్‌కి 50% ఉంటుంది. అదేవిధంగా హెచ్ అంటే 5. 5 అంటే సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశం శ్రీధర్‌కి చాలా ఎక్కువగా ఉంది. మీరు గనక ఇప్పుడు ఫిల్ అయినవి గడులు గనక చూసినట్లయితే 1, 2, 3, 4, 5 అంటే ఈ సమస్యలు మొత్తం మనకు పాజిటివ్‌గా ఉంటాయి. ఫిల్ కాని బాక్స్‌లను గనక చూసుకున్నట్లయితే ఇవి నెగెటివ్‌గా ఉండే సమస్యలు. 6, 6 అంటే చదువు. చదువు విషయంలో శ్రీధర్ ఎంతో కష్టపడి చదువుతూ ఉంటాడు. కానీ ఉద్యోగం విషయంకొచ్చేసరికి పెండింగ్ పడుతూ ఉంటుంది. 7, వ్యాపారం. శ్రీధర్ అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. దానిలో అన్ని కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. 8, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు శ్రీధర్‌కి బాగా ఉన్నాయి. 9, విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటాడు శ్రీధర్. కానీ అంత ఈజీగా ఉండదు. అదేవిధంగా శ్రీధర్‌కు శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మీరు గనక శ్రీధర్ అని పేరు పెట్టుకొని మీకు గనక ఈ సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీరు నన్ను సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. ఎందుకంటే ఇక్కడ మనకి 1, 2, 3 అనేది సీరియల్‌గా రావడం అనేది కూడా ఇక్కడ మనకు వివాహం, సంతానం, రిలేషన్‌షిప్ ఈ మూడిట్లో చాలా బాగుంటుంది. కానీ రుణ బాధలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యలు మీకు ఉన్నాయంటే మీ పేరులో దోషం ఉన్నట్టే. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ను నాకు పంపించండి.